రాజువార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. విశాఖ ఐఎన్ఎస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్న నేవీ, పోలీస్, ఎన్సీసీ దళాల మార్చ్ పాస్ట్. విజయనగరం పోలీస్ బ్యారెక్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి. జిల్లాను ప్రగతి పదంలో నడిపించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు. ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ ఐఏఎన్ఎస్ సర్కార్ పరేడ్ గ్రౌండ్ లో దేశభక్తిని చాటి చెప్పేలా అత్యంత క్రమశిక్షణతో నావికాదళ సిబ్బంది ఈ వేడుకల్లో నిలిచారు. నేవీ, పోలీస్, ఎన్సీసీ దళాలు మార్చ్ పాస్ట్ ఆకట్టుకుంది. బ్యాండ్ మేళంతో భారత రాజ్యాంగ గొప్పతనాన్ని చాటి చెప్పిన ఈ వేడుకలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించాయి. పరేడ్ మొత్తం త్రివర్ణ శోభితమైన తూర్పు నావిక అధికారులు, సిబ్బంది, వాటి కుటుంబ సభ్యులతో కలకల్లాడింది. తూర్పు నావిక దళ అధిపతి సంజయ్ బెల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో కలయి తిరుగుతూ నేవీ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా నేవీ సిబ్బందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తూర్పు నావికాదళ సిబ్బంది సేవలను కొనియాడారు. On the occasion of the 77th Republic Day, this day marks the adoption of the Constitution of India on 26 Jan 1950, which established India as a sovereign, socialist, secular, democratic republic where supreme power rests with the people and their elected representatives. It is a testament to the sacrifices of our freedom fighters and the vision of our founding fathers who gifted us the enduring framework of democracy. As citizens of India and as armed forces personnel, it is a solemn responsibility to uphold these ideals and contribute to building a stronger, more inclusive and prosperous Bharat. As a nation, we are on an extraordinary journey of growth and transformation. The vision of Viksit Bharat 2047 is within reach, not merely in terms of economic progress or technological advancements, but in ensuring dignity, security, and opportunity for every Indian. In this national endeavor, the Indian Navy plays a pivotal role as a symbol of India's maritime strength, resilience, and commitment to safeguarding our national interests across the oceans. Proud to witness the remarkable achievements of our command. The Eastern Naval Command has always sustained a high operational tempo with full involvement of all stakeholders. We have excelled in bilateral and multilateral exercises which have totaled to 14 such engagements in 2025. Our ships visited 20 foreign ports, including maiden deployments to Suva in Fiji, Port Moresby in Papua New Guinea in the past year. The command maintained high combat readiness through major exercises such as Tropex, Tayyar, Ampex, Jal Prahar of Visakhapatnam and Kakinada, and Dry Services Exercise Trishul 25. Coastal security has been constantly strengthened and reviewed by Sea Vigil, Sagar Kavach, Op Sentinel, Oprasthan and Sajak. In humanitarian assistance and disaster relief, our response has been swift and impactful. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా మన జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పదంలో నడిపించేందుకు కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అత్యంత వైభవంగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కంకణ భావాలని పిలుపునిచ్చారు. త్వరలో ప్రారంభం కానున్న భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం జిల్లా అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్లా మారుతుందని ప్రకటించారు. రైతులకు మేలు కలిగించే విధంగా ఉద్యాన పంటల సాగును పెంచేందుకు ప్రత్యేకంగా ఉద్యాన మిషన్ను ప్రారంభించాలని, దీనిలో భాగంగా ఈ ఏడాది అదనంగా 10,000 ఎకరాల్లో ఉద్యాన సాగును వృద్ధి చేసేందుకు ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు. డిఏఆర్, ఎస్టీఎఫ్, సివిల్ మెన్, ట్రాఫిక్ కంటింజెంట్లు, మహిళా పోలీస్ బృందాలతో పాటు హోంగార్డ్స్, సైనిక్ స్కూల్ కంటింజెంట్లు, ఎన్సీసీ, నావికా విభాగం, స్కౌట్స్ మరియు గైడ్స్ క్యాడెట్లు పెరేడ్ క్రమశిక్షణకు అద్దం పట్టింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ప్రముఖులను కలెక్టర్ పరిచయం చేసుకుని కృతజ్ఞతలు తెలిపారు. శాంతి కపోతాలను ఎగురవేశారు. పోలీస్ జాగ్రత్తల ప్రదర్శన అబ్బురపరిచింది. మేలు తలపెట్టబోయన్న గురిజాడ మాటల్ని నిజం చేస్తూ ఎందరో మహానుభావులు దశాబ్దాల తరబడి చేసిన పోరాటం త్యాగాల ఫలితంగానే మనం స్వాతంత్రాన్ని సాధించగలిగాం. ఎందరో మేధావులు తమ మేధాశక్తితో ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మనకు అందించారు. ప్రతి భారతీయుడు గర్వపడే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాటి జాతీయ నాయకులను స్మరించుకోవడం మన కర్తవ్యంగా భావిస్తున్నాను. స్వతంత్ర సంగ్రామంలో లక్షలాది మందికి స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయం నవంబర్ 7, 2025 నాటికి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో పెద్ద ఎత్తున సామూహిక గీతాలాపన చేసుకోవడం జరిగింది. ఈ ఏడాది నవంబర్ 7 వరకు ఏడాది పాటు స్మారక ఉత్సవాలు జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చినందున ప్రజలలో వందే మాతరం స్ఫూర్తి నిలవాలని, అందరూ ఐకమత్యంగా ఉండి దేశభక్తిని పెంపొందించేలా ఉండాలని కోరుతున్నాను. గణతంత్ర దేశంగా 76 ఏళ్ల ప్రయాణంలో మనం సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ మన ముందున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రణాళికల తయారీ అమలులో భాగస్వామ్యులమవుతూ బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందామని కోరుతున్నాను. మన జిల్లా ఏర్పడి 46 సంవత్సరాలు పూర్తయింది. ఎంతో ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద గల మన జిల్లా ఈ 4.5 దశాబ్దాల కాలంలో విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది. ఇంకా మనం సాధించాల్సింది చాలా ఉంది. మనకు స్వాతంత్రం సిద్ధించి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుంది. ఆనాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించే లక్ష్యంతో గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళిక ద్వారా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. పద్నావన్యహిత వాహనాలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కోరారు. ఎంవీపీ కాలనీ ఉషోదయ జంక్షన్లో డీడీఆర్ ఎంటర్ప్రైజెస్ ఈవీ స్కూటర్ షోరూమ్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రోజు రోజుకి వాతావరణ కాలుష్యం పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణంలో రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ వాహనాల వినియోగంపై దృష్టి పెట్టడం మంచిదని పేర్కొన్నారు. డీడీఆర్ ఎంటర్ప్రైజెస్ అధినేత మనోజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ షోరూంలో లభించే ఎలక్ట్రికల్ స్కూటర్లు వినియోగదారులకు ఎంతో అనుకూలంగా ఉంటాయన్నారు. విశాఖ నగర ప్రజలకి ప్రజలందరికీ కూడా సూర్యనారాయణ స్వామి చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఎంబీపీ కాలనీలో ఉషోదయ జంక్షన్ వద్ద సోదరుడు శివాజీ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో రివెంజ్ మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ ప్రారంభించడం జరిగింది. వాతావరణం కాలుష్యం కాకుండా ఈరోజు హైబ్రిడ్ వెహికల్స్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీతో వేసే వెహికల్స్ మార్కెట్ చాలా ఎక్కువగా ఉంది భారతదేశంలో. ఈ రివెంజ్ వెహికల్స్ కూడా 4 కంపెనీలతో, హైదరాబాద్, బెంగళూరు కంపెనీలతో కూడా టైఅప్ ఉందని సోదరు శివాజీ చెప్పడం జరిగింది. ఇతని వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆ షిరిడి సాయినాథ్ని కోరుకుంటున్నాను. నేను మెకానికల్ ఇంజనీర్ని.
ప్రజెంట్ నేను 2021 నుంచి కూడా ఈవీ ఇండస్ట్రీని రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. తరువాత 2023లో ఈ కంపెనీ బహుముఖాలుగా నేను చూసి ప్రారంభించడానికి ప్రయత్నించానండి. దీనికోసం నేను బెంగళూరులో 6 నెలలు, హైదరాబాద్లో 6 నెలలు రీసెర్చ్ చేసిన తర్వాత వైజాగ్లో మనకి చాలా మార్కెట్ అవసరం ఉందని చెప్పి ఇక్కడ రెవ్స్ ఎలక్ట్రిక్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించడం జరిగిందండి. దీనికి రైడ్ షేరింగ్, ఎలక్ట్రిక్ స్కూటర్ రెంటల్స్ అండ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది కూడా మా రెవ్స్ ఎలక్ట్రిక్స్ మొబిలిటీకి యొక్క 3 వర్టికల్స్ అండి. సో మేము ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఇన్స్టాల్ చేస్తాము ప్రతి 100 కిలోమీటర్లకి కూడా. ఎందుకు అంటే 4 వీలర్స్ డ్రైవ్ చేసినప్పుడు ఛార్జింగ్ అనేది లోపం ఉండడం వల్ల, సో ఛార్జింగ్ స్టేషన్స్ చాలా తక్కువ ఉండడం వల్ల, సో చాలామంది ఎలక్ట్రిక్ కార్స్ కానీ స్కూటర్స్ కానీ కొనడం అనేది చాలా భయపడుతున్నారు. సో దీని ప్రకారం వల్ల మేము ఛార్జింగ్ స్టేషన్స్ మీద కూడా రీసెర్చ్ చేసాము. ప్రస్తుతం మాకు విజీ ఎలక్ట్రిక్స్ మొబిలిటీ అనే కంపెనీతో, హైదరాబాద్ కంపెనీతో టైఅప్ ఉంది. అండ్ న్యూమరస్ మోటార్స్ కంపెనీకి, రెవ్స్ ఎలక్ట్రిక్స్కి కూడా రెంట్ సప్లైస్కి మాకు టైఅప్ ఉందండి. సో అండ్ మా ఫస్ట్ ఫ్రాంచైజీ ఈరోజే లాంచ్ చేస్తున్నాం, అది DDR ఎంటర్ప్రైజెస్. సో వాళ్ళు కూడా మన ఫస్ట్ ఫ్రాంచైజీ తీసుకున్నారండి. దే హ్యావ్ సపోర్టెడ్ us a lot. పోలీస్ పెరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. బాలకేంద్రం, విజయనగరం వారిచే పాడుదాం స్వేచ్ఛ గీతం, కొండవెలగాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వారిచే జై భోలో భారత్ మాతాకి జై, జామి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం వారిచే రిపబ్లిక్ డే డ్యాన్స్ స్క్రిట్, రాజం బాలభవన్ వారిచే వందే మాత్రం గేయం, డాక్టర్ అంబేద్కర్ గురుకులచే వందే మాత్రం డ్యాన్స్ స్క్రిట్, కొత్త వలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వచ్చే సాంస్కృతిక వైవిధ్యం ప్రదర్శన ఆకట్టుకున్నాయి. రాజం బాలభవన్ విద్యార్థులకు మొదటి బహుమతి, డాక్టర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులకు ద్వితీయ బహుమతి, కొత్త వలస జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు తృతీయ బహుమతిని, ప్రోత్సాహక బహుమతిని జామి KGBVకి లభించాయి. మంచి మనసుతో ఇది గమనిస్తే ప్రతి క్షణము జై జై బోలో హిందుస్థానకి. తెలియాలంటే ముందు ఇండిపెండెన్స్ డే గురించి తెలియాలి. స్వరాజ్యాన్ని సాధించింది, స్వతంత్రాన్ని అందించింది. గురించన్నా మాకు చెప్పండి సార్. ఎరుపంటే ఎవడికి రా భయం, అది నా భరతమాత నుదిటి సింధూరం అని ఆంగ్లేయుల గుండెలను చీల్చినది ఒకరైతే, స్వేచ్ఛ అంటే ఒకరిచ్చేది కాదు మనమే తీసుకునేది అని చెప్పి దోపిడీలను, అన్యాయాలను అరికట్టాలంటే స్వాతంత్రం కోసం తిరగబడమే శరణ్యమని ఎదురు తిరిగిన మన్నం వీరుడు ఒకరైతే, విప్లవం మానవ జాతికి శాశ్వత హక్కు, స్వతంత్రం ప్రతి ఒక్కరి జన్మ హక్కు అని దేశం కోసం ప్రాణాలు అర్పించిన నిప్పు కణం మరొకరు. ప్రపంచాగ్నికి సమిధనొక్క
వందనాలు మా తల్లి వందనాలు అమ్మ వందనాలు పడి తల్లి సిరులులికే సిరిమానితో వచ్చే శ్రీ సంపదలు ధనముగ తెచ్చే సిరులులికే సిరిమానితో వచ్చే శ్రీ సంపదలు ధనము పోలిగమ్మ పైడి తల్లమ్మ మహారాజుల చెల్లమ్మ చల్లల చూడమ్మ ఇలవే పోలిగమ్మ జన 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 హారతులు మొక్కులు చెల్లించుటకై తరలి వచ్చెను ఘటాలతో. కుల జనగణన పర్యవసాలు కుల వ్యవస్థపై ప్రభావం అన్న అంశంపై ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో సదస్సు జరిగింది. వై విజయ్ కుమార్ మార్కెస్టు అధ్యయన కేంద్రం కన్వీనర్ జేవి సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ చర్చాగోష్ఠిలో భారత సమాజం కుల జనగణన ప్రభావం అనే అంశంపై యూపీఎస్సీ పూర్వ సభ్యులు ఆచార్య కెఎస్ చలం ప్రసంగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలకే జన కుల జనన అవసరమన్నారు. ఇందుకోసం సామాజిక ఆర్థిక సాంస్కృతిక పోరాటం అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో 120 ఏళ్లుగా ఎస్సీ ఎస్టీ కులగణన జరుగుతూనే ఉందని పేర్కొన్నారు. అయితే కులగణన జరగాల్సింది బీసీలకేనని స్పష్టం చేశారు. 20 సంవత్సరాలుగా ఇప్పుడు మనం చెప్తున్నటువంటి దళితులైన షెడ్యూల్డ్ కులాలకి, మనం చెప్తున్న ఆదివాసులు అని చెప్పే షెడ్యూల్డ్ ట్రైబ్ సంబంధించి కులగణన జరుగుతూనే ఉంది. కులగణన జరగనిది ఏమిటి అంటే వెనుకబడిన కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి జరగలేదు. అందుచేతనే 1980లో వచ్చినటువంటి మండల కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మూలంగా 27% జనాభా ప్రాతిపదికన అంటే అంచనాల ప్రకారం ఇచ్చిన రిజర్వేషన్లు కాంట్రవర్సీ అయ్యాయి. అందుచేతనే ఈవేళ జనన గణన జరగాలి. ఎవరికి జరగాలి? వెనుకబడిన కులాలు ఎవరు అని తేల్చడానికి జరగాలి. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కులం ఇంకో రాష్ట్రానికి వెళ్తే అదే కులంలో లేదు. ఉదాహరణకి ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులు పక్క రాష్ట్రానికి వెళ్తే షెడ్యూల్డ్ కులాలు, అలాగే మన రాష్ట్రంలో ఉంటే మత్స్యకారులు పక్క రాష్ట్రానికి వెళ్తే షెడ్యూల్డ్ కులము. మన రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలి అన్నటువంటి ఒక కులం, అంటే అందులో 6-7 కులాలు ఉన్నాయి, ఒక కులం ఉత్తరప్రదేశ్కి వెళ్తే మళ్ళీ షెడ్యూల్డ్ కులం. అలాగే ఎందుకు అలా ఉన్నారు? దానికి కారణం ఏమిటంటే ఒకానొక సందర్భంలో వాళ్ళని కూడా ఊరికి దూరంగా పెట్టి చిన్న చూపు చూశారు కాబట్టి వాళ్ళని అక్కడ ఉన్నారు. వాళ్ళని మళ్ళీ మనం లెక్క చేయం. మళ్ళీ ఇప్పుడు లెక్కలు చేయడానికి కారణం ఏమిటంటే ప్రతి ఒక్కడానికి మళ్ళీ షెడ్యూల్ కులాలతో సహా అందరికీ లెక్కలు తీసేశారనుకోండి, మనకి ఎవరు షెడ్యూల్ క్యాస్టు, ఎవరు షెడ్యూల్ ట్రైబ్స్, ఎవరు బ్యాక్వర్డ్ క్లాసు, ఎవరు ముస్లింలు, ఎవరు హిందువులు, ఎవరు బ్రాహ్మణులు, ఎవరు వైశ్యులు, ఎవరు కమ్మ, ఎవరు కోమట్లు అనేది తెలిసిపోతుంది. ఇక్కడ భయపడుతుంది ఎందుకు అంటే ఆల్రెడీ 2011 నాటికే అంకెలు వచ్చాయి. ఆ అంకెల ద్వారా తేలింది ఏమిటి అంటే ఇప్పుడు అత్యధికంగా అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లు కాదు, ఉద్యోగాలు, చదువులు అన్నీ కూడా మిగతా పెద్ద కులాల వారే తక్కువ జనాభా ఉన్నటువంటి ఎక్కువ సంపాదించారు కాబట్టి ఇవాళ లెక్కలు తేలిపోతే వాళ్ళకి సమస్య అవుతుందని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షించింది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్స్ డెమో ఎంతగానో ఆకట్టుకుంది. వ్యవసాయం మరియు ఉద్యానవన శాఖ, పరిశ్రమల శాఖ, గ్రామీణ అభివృద్ధి సంస్థ, నీటి యాజమాన్య సంస్థ, విద్యుత్ శాఖ, హౌసింగ్ కార్పొరేషన్, పురపాలక శాఖ, విద్యాశాఖ, క్రీడా ప్రాధికారిక సంస్థ, ఎస్సీ కార్పొరేషన్ అండ్ ఆర్టీసీ శకట ప్రదర్శనలో భాగంగా మహిళా డ్రైవర్ బస్సును నడపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విపత్తు సమయాల్లో రక్షణ చర్యలకు సంబంధించిన డెమో నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు. డిఆర్డీఎస్ శకటం మొదటి బహుమతిని, విద్యాశాఖ ద్వితీయ బహుమతిని, వ్యవసాయ అనుబంధ శాఖలు తృతీయ బహుమతిని, పరిశ్రమల శాఖ ప్రోత్సాహక బహుమతిని గెలుపొందాయి.
గుణశేఖర్ దర్శకత్వంలో సీనియర్ నటి భూమిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న యూఫేరియా చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ విశాఖను సందర్శించింది. నగరంలోని ఒక హోటల్లో ఆ విశేషాలను నటి భూమిక, దర్శకుడు గుణశేఖర్ మీడియాకు వెల్లడించారు. ఫిబ్రవరి 6న విడుదల కానున్న ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్కి వెళ్లి చూసి ఆదరించాలని కోరారు. యూఫోరియా అంటే పట్టలేని ఆనందం, అదుపు చేయలేని ఉత్సాహంతో కూడిన ఒక గొప్ప అనుభూతిని పేర్కొన్నారు. ఆ అనుభూతి అదుపు తప్పి విచక్షణ కోల్పోతే ఎదురయ్యే తీవ్ర పరిణామాలను కళ్ళకు కట్టినట్లు చూపించేదే ఈ చిత్రం కథా సారాంశమని పేర్కొన్నారు. యూఫోరియా అంటేనే మనకు ఒక పట్టలేనంత ఆనందం, ఒక అదుపు చేయలేనంత ఉత్సాహం ఉన్నప్పుడు మనం ఒక స్థితిలోకి వెళ్తాం. ఒక ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అనమాట. ఆ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ లో ఉన్న స్థితిని యూఫోరిక్ మూమెంట్ అంటారు. సో యూఫోరిక్ మూమెంట్ మనం చాలా జీవితంలో చాలా సందర్భాలు ఎదుర్కొంటాం. చాలా మంది ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్నప్పుడు వాళ్ళ ఫేవరెట్ హీరోని చూడగానే ఒక యూఫోరిక్ మూమెంట్ కి లోనవుతారు. సో ఇలాగా ఈ మూమెంట్ ని చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. మనం ఏంటంటే ఈ కథలో అలాంటి మూమెంట్లో, యూఫోరిక్ మూమెంట్లో ఉన్నప్పుడు అదుపులో విచక్షణతో ఉంటే ఓకే, బట్ అదుపు తప్పి విచక్షణ కోల్పోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేదే మన యూఫోరియా కథ. అంటే డ్రగ్స్ కూడా పార్ట్ తప్పితే పూర్తిగా డ్రగ్సే కాదు. ఇది మంచి క్వశ్చన్ అండి. కాకపోతే ఇదివరకు అడ్రస్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మన విశాఖ మీడియా ముందు చెప్తాను. ఈ కథ అంటే చాలా నిజ జీవిత సంఘటనల్ని పూర్తి పొందినండి. చాలా రియల్ ఇన్సిడెంట్సే. మన పేపర్లు, మన న్యూస్ ఛానల్స్ ద్వారా చూసిన సెన్సేషనల్ న్యూస్ ఐటమ్ ఇవన్నీ వాటిని బేస్ చేసి చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. I'm going to wish you all a very happy Republic Day. ఈ ఫిల్మ్ చాలా స్పెషల్ గా we have come together, Guna sir and I have come together after almost 23 years now. ఈ ఫిల్మ్ లో క్యారెక్టర్ వింధ్యా వెమలపల్లి is a very ordinary woman and with extraordinary thoughts. Very on the right path and still very soulful to understand situations. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ లో వివిధ ప్రభుత్వ శాఖలు స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. తమ శాఖపరమైన కార్యక్రమాలు ఫ్లెక్సీల ద్వారా వివరించడమే కాకుండా వివిధ ఉపకరణాలను, పరికరాలను ప్రదర్శించాయి. గ్రామీణ అభివృద్ధి సంస్థ, జిల్లా సర్వే మరియు భూ రికార్డుల శాఖ, జిల్లా మత్స్యశాఖ, జిల్లా పౌర సరఫరాల శాఖ, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా పశు సంవర్ధక శాఖ, జిల్లా వ్యవసాయ శాఖ, ఏపీ ఎంఐపి జలవనరుల శాఖ, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ఆసుపత్రి సేవల జిల్లా సమన్వయ అధికారి, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ శాఖ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, విజయనగరం మున్సిపాలిటీ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసీ ఇతర అధికారులు ప్రముఖ స్టాల్స్ ను సందర్శించారు. ఐసిడిఎస్ స్టాల్ కు మొదటి బహుమతిని, విజయనగరం ఆర్డీఓ ద్వితీయ బహుమతిని, పోలీస్ శాఖ తృతీయ బహుమతిని, ప్రోత్సాహక బహుమతిని ఆర్డబ్ల్యూఎస్ స్టాల్స్ గెలుపొందాయి. విశాఖ నగర సమగ్ర ప్రగతి లక్ష్యంగా జీవీఎంసీలో అధికారులు, ఉద్యోగులు సమిష్టిగా పనిచేస్తున్నారని కమిషనర్ కేతన్ గర్గ్ పేర్కొన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను మేయర్ పీలా శ్రీనివాసరావు
అదనపు కమిషనర్లు రమణమూర్తి, సత్యవేణి అధికారుల సమక్షంలో ఎగురవేశారు. గాంధీ పార్కులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కమిషనర్ మాట్లాడారు. గణతంత్ర సాధనకు కృషి చేసిన మహానుభావుల త్యాగాలను గుర్తు చేశారు. నగరాభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత భాగ్య విధాత ద్రావిడ ఉత్కల జయ జయ హే. ఈరోజు భారత్ రిపబ్లిక్ 77th రిపబ్లిక్ డే గణతంత్ర దివస్ సెలబ్రేట్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు గాంధీ స్టాచ్యూకి రావడం జరిగింది. నాతో పాటు అందరి ఆనరబుల్ డిప్యూటీ మేయర్ కానీ, ఆనరబుల్ కార్పొరేటర్స్ కానీ, మై కలీగ్స్ ఫ్రమ్ ద జీవీఎంసీ, అడిషనల్ కమిషనర్స్, హెచ్ఓడీస్ అందరూ కూడా రావడం జరిగింది. గాంధీ స్టాచ్యూకి ఒక కన్వెన్షన్ ప్రకారంగా పూలమాల వేయడం జరిగింది. ఈరోజు మనకి భారతదేశంలో కానీ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ, విశాఖపట్నం సిటీలో కానీ ఉన్న అందరి సిటిజన్స్కి కూడా రిపబ్లిక్ 77th రిపబ్లిక్ డేకి హార్దిక శుభాకాంక్షలు చెప్తూ, ఈ రోజు నుంచి ఒక కొత్త మనకి సంవత్సరం కూడా ఆల్మోస్ట్ అంటే స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో నూతన సంవత్సరంలో కూడా మనకి సిటీకి అభివృద్ధి ప్రకారంగా ఏమేమి చేయబోతున్నామో దానికి ఒక రకంగా ప్లేస్ కూడా తీసుకుంటాము. అదేవిధంగా మన అందరికీ కూడా సిబ్బంది కూడా మన జీవీఎంసీ స్టాఫ్ కానీ, అదేవిధంగా సచివాలయం స్టాఫ్ కానీ, ఆల్ కార్పొరేటర్స్ కానీ, వాళ్ళకి ఉన్న ఫ్యామిలీస్కి, వాళ్ళకి ఉన్న హెల్త్ సంబంధించి చాలా మంచిగా ఉండాలి అని చెప్పి సెలవు తీసుకుంటున్నాము. 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం 1950 జనవరి 26న గణతంత్ర రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి 77 సంవత్సరాలు అవుతుందన్నారు. భావి తరాలకు రాజ్యాంగ స్ఫూర్తిని అందించాలని, స్వాతంత్ర సమరయోధులు రగిల్చిన స్ఫూర్తిని, దేశభక్తి మనందరికీ ఆదర్శమైనవని అన్నారు. దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుందన్నారు. ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా బ్రిటిష్ వారి పాలన నుండి భారతదేశానికి విముక్తి లభించిందని, ఆ మహానుభావులను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించడానికి హక్కు పొందేలా రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన మేధాశక్తితో అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించి స్వతంత్ర ప్రతిపత్తిని కలిగిన రాజ్యాంగ వ్యవస్థగా రూపొందించినందుకు కృషి చేశారన్నారు. సో అందరికీ కూడా 77వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. సో ఇవాళ మనకి 26 జనవరి అప్పుడు 1950లో మన కాన్స్టిట్యూషన్ అనేది ఫస్ట్ టైంగా మనమే సొంతంగా తయారు చేసుకొని మన ఇండియా స్వతంత్రమైన తర్వాత మేమే ప్రకటించాము. దాని తర్వాత మనం ఎన్నో సందర్భాలు కాన్స్టిట్యూషన్లో ఉన్న కమిట్మెంట్స్ని ఫాలో చేయడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న చిన్న చిన్న ఐడియల్స్, చిన్న ఆ పటాలు కూడా మేము ఎన్ని చోట్ల వాడుతున్నాము. అది ఒక్కటే మన గైడింగ్ ప్రిన్సిపల్గా ఉంటుంది. సో ఇవాళ ఈ ఒక్క దినంలో మనమందరూ కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్న ఐడియల్స్ అన్నిటికి కూడా ఫాలో చేయాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. సో మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకొని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జిల్లా వ్యాప్తంగా 77వ గణతంత్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాల్లో మువ్వెన్నెల జెండాలు మురిపెంగా ఎగిరాయి. అందులో భాగంగా మద్దెలపాలెం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కె రావుబాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి పాల్గొన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో పూర్తిగా రాజ్యాంగానికి విలువలిస్తూ రాజ్యాంగంలో ఏదైతే కొన్ని అంశాలను పొందుపరిచారో ప్రధానంగా ప్రజల కోరిక మేరకు, ప్రజల అభిప్రాయాల మేరకు, ప్రజా అభిప్రాయాన్ని గౌరవించి పాలన జరగాలనేది మనకు రాజ్యాంగం చెబుతుంది. ఆ రాజ్యాంగ విలువల్ని ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా
జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా రాజ్యాంగానికి విలువనిచ్చి ఈ దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ముఖ్యంగా విజ్ఞాన సముపార్జన ద్వారా మాత్రమే ఈ సమాజంలో సమానత్వాన్ని తీసుకురాగలుగుతాం. పేద ధనిక కులం మతం తారతమ్యాలు తొలగి ఒక ఐక్యతతో సమానత్వంతో ఈ ప్రజలు ముందుకెళ్లాలంటే అది ఒక విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. విద్య ద్వారా మాత్రమే సమాజంలో సమానత్వాన్ని తీసుకొచ్చి వెనకబడిన వర్గాల వారిని ఉన్నత స్థితికి తీసుకురాగలుగుతామని గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారి విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి అద్భుతమైన విద్యా విధానాన్ని ఈ దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించడం జరిగింది. నగరపాలక సంస్థ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కమిషనర్ కిల్లాడ అప్పలరాజు త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు, కార్యదర్శులకు ప్రశంసా పత్రాలు మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణిలు కమిషనర్ కిల్లాడ అప్పలరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి సర్వసత్తాక దేశంగా అవతరించిన గొప్ప సుదినమని అన్నారు. ఎంతో మంది త్యాగధనుల ఆత్మార్పణ ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధిస్తే మనకు మనం స్వపరిపాలన సాగించే దినంగా గణతంత్ర దినోత్సవాన్ని నేడు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. ఆనాటి గణతంత్ర ఔన్నత్యం కొనసాగుతూ వచ్చి నేడు ప్రపంచంలో అతిపెద్ద 3వ ఆర్థిక శక్తిగా మన దేశం నిలవగలిగిందంటే అదంతా దేశ ప్రజల శ్రమ ఫలితం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరి సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 150 కోట్ల రూపాయల బడ్జెట్లో నగరంలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, వివిధ విభాగాల అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరం కూడా ఇంత ఆనందంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అంటే రైట్ టు స్పీక్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా మనకి రైట్స్ వచ్చాయి అంటే 21 ఆర్టికల్, 19 ఆర్టికల్, ఇవన్నీ కూడా కేవలం ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. మరి ఆయన ఆ రోజు ఎంతో చక్కగా వచ్చే తరాలకి ఎటువంటి ఇబ్బందులు లేకూడదు, ఈక్వాలిటీ ఉండాలి, అమ్మాయి లేదు అబ్బాయి లేదు అందరూ కూడా ఈక్వల్ అని ఒక ఆలోచన చేసి, అండ్ అదేవిధంగా క్యాస్ట్, రిలీజన్ కూడా ఏ క్యాస్ట్ ఏ రిలీజన్ అయినా సరే అందరు కూడా సమానం, అందరికీ చదివే హక్కు ఉంది అని చెప్పి మరి ఆ రోజు ఈ కాన్స్టిట్యూషన్లో పొందుపరచడం. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ రోజు ఎంత ఆనందంగా రోడ్డు మీద ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది టైము డే ఎంత హ్యాపీగా ఇంకా మనం రోడ్డు మీద తిరుగుతున్నాం అంటే ఆ రోజు ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క వాళ్ళ బ్లడ్ ఈ రోజు మనందరికి కూడా ఒక హ్యాపీనెస్, మన మొక్కల మీద చిరునవ్వు తెచ్చిందన్న విషయం మనందరూ కూడా గుర్తుంచుకోవాలి. 15 మనకి స్వాతంత్రం సిద్ధించినప్పటికీ అప్పటికి మన చేతిలో మనం తయారు చేసుకున్న రాజ్యాంగం లేదు. బ్రిటిష్ వారి రాజ్యాంగాన్నే మనం తీసుకొని పరిపాలన చేయవలసి వచ్చేది. మన భారతదేశంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో ఆచారాలు, ఎన్నో సాంప్రదాయాలు, అందరినీ గౌరవించుకోవాలి. అన్ని మతాలను, అన్ని కులాలను గౌరవించాలి. అందరి తాలూకా నమ్మకాలను విశ్వసించాలి. వారి తాలూకా హక్కులకు భంగం కలగకుండా వాటినన్నింటినీ పరిరక్షించుకుంటూ మరి భారతదేశాన్ని నడిపించాలంటే మనం ఒక రాజ్యాంగం తయారు చేసుకోవాల్సి ఉంది. అందుకు గాను మరి గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన మరి మనం రాజ్యాంగ కమిటీ నిపుణుల చేత తయారు చేయబడిన రాజ్యాంగం 1950 మరి జనవరి 26 నుండి మనం ఎఫెక్ట్ ఇచ్చాం. అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా మనం ఈ తేదీన భారత జాతీయ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రక్షణలో ఎన్నో మైలురాళ్లను అధిగమించాము. ఉగ్రవాద రహిత సమాజ నిర్మాణానికి దేశ పాలకులు కృషి చేస్తున్నారు. ఆర్థిక రంగ బలోపేతానికి అనేక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా దేశానికి యువశక్తే కీలకం. యువకులు మరిన్ని నూతన ఆవిష్కరణలు రూపొంది విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. అందరి సహకారంతో పాటు సహచర సభ్యులతో నగరాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాము. ఈ ఆర్థిక సంవత్సరంలో 157 కోట్ల రూపాయల బడ్జెట్తో నగరంలో వివిధ అభివృద్ధి చేపడుతున్నాము. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించి ప్రశంసా పత్రాలను పొందిన వారికి నా అభినందనలు. వారందరూ భాగస్వామితో నగరాన్ని మరింత ఆదర్శంగా రూపొందించాలని ఆకాంక్షిస్తూ
2014లో నమోదైన ఫోక్సో కేసులో ముద్దాయిని 12 ఏళ్ల తర్వాత పోలీసులు పట్టుకున్నట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2014 ఫోక్సో కేసు ముద్దాయి మొహమ్మద్ సల్మాన్ ఖాన్ అప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించామని, ముద్దాయి కండిషనర్ బయలుదేరి రిలీజ్లో ఉన్నారని తెలిపారు. ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీబీ పర్యవేక్షణ ఆధ్వర్యంలో స్పెషల్ టీం నిర్వహించిన విచారణకు ఉత్తరప్రదేశ్లో ముద్దాయిని పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు టూ టౌన్ సిఐ ఎర్రంనాయుడు, వారి టీం సభ్యులు సాయిరాం, రవికిరణ్ తదితరులు డీసీపీ ఈస్ట్ ఏసీపీ అభినందించారు. కేసు సల్మాన్ ఖాన్ అనేటువంటి ముద్దాయి పైన రిజిస్టర్ చేయడం జరిగిందండి. అప్పుడు ఒక మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసి ఆయన అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత అతన్ని తీసుకొచ్చి అప్పుడు 2014లో అరెస్ట్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత అతను కోర్టుకి హాజరు కాకుండా ఉండడం వల్ల అతనిపైన ఎన్బిడబ్ల్యూ కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత కోర్టుకు చాలా కాలం నుంచి ఈ గైర్హాజరు ఉండడం వల్ల ఇతను 83 సిఆర్పిసి కింద గౌరవ పోక్సో జడ్జి గారు ప్రొక్లైమ్డ్ అపెండర్గా కూడా ఆ ప్రొక్లమేషన్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. అందులో భాగంగా మరి చాలా కాలం నుంచి మీరు చూస్తూ ఉన్నారు, సిపి గారి ఆదేశాల మేరకు ఏవైతే లాంగ్ పెండింగ్ ఎన్బిడబ్ల్యూస్ కానీ ఈ ప్రొక్లమేషన్ వారెంట్స్ కానీ అలాగే ఇంక ఇతర ఏవైనా కోర్టుకు సంబంధించినవి పెండెన్సీలో ఉంటే దాన్ని కీలకంగా తీసుకొని ఎక్కడున్నా పట్టుకొచ్చి మనం కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. గతంలో కూడా బాబా వేషం వేసి ఒక మర్డర్ కేసు ముద్దాయిని కూడా మనం ఉత్తరాఖండ్ వెళ్ళి తీసుకొని రావడం జరిగింది. అలాగే ఇందులో కూడా మనం బలరాంపూర్ ఉత్తరప్రదేశ్ వెళ్ళి ఆ అపెండర్ తీసుకొని అక్కడ ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్తో సిపి గారు డీసీపీ గారు అక్కడ సపోర్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ కూడా సపోర్ట్ చేసి అక్కడ అతని ముద్దాయిని పట్టుకొని లోకల్ కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. పోక్సో కోర్టులో ఈరోజు కానీ రేపు ఉదయం కానీ మేము అతన్ని హాజరుపరుస్తామండి. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శంబర పోలమాంబ జాతరను దృష్టిలో పెట్టుకుని విజయనగరం డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని విజయనగరం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. సంబర జాతరకు ఒక్కో ఉత్తరాంధ్ర వాసులే కాకుండా ఒరిస్సా నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేక సర్వీసులు వేశామన్నారు. గత ఏడాది విజయనగరం డిపోకు ఒక్క రోజులో 2 లక్షల ఆదాయం వచ్చిందని ఈ ఏడాది ఆదాయం ఇంకా పెరుగుతుందన్నారు. పండుగ సందర్భంగా అదనంగా ఎటువంటి ఛార్జీలు పెంచలేదని, సాధారణ రోజుల్లో ఏదైతే ఛార్జీలు వసూలు చేశామో అవే ఛార్జీలు తీసుకుంటామన్నారు. సాలూరు ఏరియా శంబర జాతరకి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన విజయనగరం జిల్లా నుండి 40 బస్సులు, మన విజయనగరం డిపో నుండి 30 బస్సులు ఆపరేట్ చేయడానికి మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా గత సంవత్సరంలో మనం 20 బస్సులని ఆపరేట్ చేసాం. అప్పుడు దాదాపు మనకి ఈ జాతర ఆపరేషన్ ద్వారా మనం 2 లక్షల వరకు ఆదాయం సమకూర్చుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మనకి అదనంగా ఏంటంటే ఈ స్త్రీ శక్తి పథకం రావడం, మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రభుత్వం కల్పించడం కారణంగా ఈ భక్తుల తాకిడి పెరుగుతుందనే ఉద్దేశంతో బస్సుల సంఖ్య మేము పెంచడం జరిగింది. మేము 30 బస్సుల వరకు ప్లాన్ చేసాం. అక్కడ పరిస్థితులు బట్టి, అక్కడ భక్తుల తాలూకా తాకిడిని బట్టి ఈ బస్సుల సంఖ్యని ఇంకా పెంచే అవకాశం కూడా ఉంది. అయితే ఈ సంవత్సరం కిందటి సంవత్సరం వచ్చిన ఆదాయం కంటే డబుల్ ఆదాయం వస్తుందనే అంచనాలతో మేము ముందుకెళ్ళడం జరుగుతుందండి. భక్తులందరూ కూడా ఆర్టీసీని ఆదరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీస్ కవాతులో పోలీసు నుంచి గౌరవ వందనం స్వీకరించారు. హైకోర్టు సమీపంలో నేలపాడు పరేడ్ గ్రౌండ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో ఈ వేడుకలను నిర్వహించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి లోకేష్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ వేడుకలను తిలకించారు. ఈ సందర్భంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రదర్శించిన 22 శకటాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రగతి నివేదికను వివరించారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆర్మ్డ్ పోలీస్. Marching in front of the dais is the NCC girls contingent. Governor. Scouts and Guides contingent. Contingent command. Here comes
Youth Red Cross contingent, saluting and honoring today's chief. Marching in front of the dais. కదులుతోంది ఇండియన్ ఆర్మీ మరియు ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ కంటింజెంట్. సంక్షేమం, మహిళా సాధికారత మరియు గ్రామీణ 2025-26 ఆర్థిక సంవత్సరాలలో హాస్యకటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెరుగుతున్న వృద్ధుల జనాభా భవిష్యత్తుతో ఆర్థిక జనాభా నిర్వహణ దిశగా ఈ ఆలోచనకు 5 ముఖ్యమైన మూల శాఖ ప్రధాన భూమికను పోషిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో 33,352 మంది నైపుణ్యాలు సాధించేందుకు చర్యలను అంశాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ను జల వ్యవస్థను ఇరిగేషన్ శకటం. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కేఏవిఎల్ శాస్త్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఫీల్డ్ ఆఫీసర్ ప్రసాదరావు పట్నాయక్, కళాశాల సూపరింటెండెంట్ సునీల్ కుమార్, అధ్యాపకులు రాధాకృష్ణ, శ్రీనివాసరావు, కేఎన్ మహాలక్ష్మి, సిహెచ్ రాజ్యలక్ష్మి, హిమబిందు విద్యార్థులు జాతీయ గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముందు కళాశాల ప్రాంగణంలోని భారతమాత, శ్రీ సిద్ధి వినాయక, సరస్వతి మాతలకు పూజలు నిర్వహించారు. విద్యార్థులు దేశభక్తి గేయాలు ఆలపించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఎంతో మంది త్యాగధనుల ఆత్మార్పణ ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధిస్తే మనకు మనం స్వపరిపాలన సాగించే దినముగా గణతంత్ర దినోత్సవాన్ని నేడు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, గలగల గోదారి కదలిపోతుంటేను, బిలబిల కృష్ణమ్మ పరుగులెడుతుంటేను. వందే మాతరం నాడం రక్తపు శౌర్యం, వందే మాతరం ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కదలే, వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం, వందే మాతరం వందే మాతరం. విశాఖ పోలీస్ పరేడ్ మైదానంలో 77వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాతంత్ర సమరయోధులు, పద్మ అవార్డులు విజేతలు, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకల్లో భాగస్వాములయ్యారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హానేంద్ర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. పోలీస్ కమిషనర్ శంఖభద్ర భాగ్చితో కలిసి ఓపెన్ టాప్ వాహనంపై ముందుకు సాగుతూ పోలీస్ సిబ్బంది, ఎన్సీసీ క్యాడర్లు నిర్వహించిన కవాతుల్లో కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. వివిధ పాఠశాల విద్యార్థులు దేశభక్తిని, సమగ్రతను చాటి చెబుతూ నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతిబింబించేలా ప్రజల్లోని వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రదర్శించిన ప్రగతి రథాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లా ప్రగతి నివేదికను వివరించారు. జిల్లా సమగ్రాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ పథకం కింద జిల్లాలోని 2.9 లక్షల లబ్ధిదారుల తల్లి ఖాతాలోకి రూపాయి 436 కోట్లు నేరుగా జమ చేయడం జరిగింది. దీపం పథకం కింద జిల్లాలోని 3.73 లక్షల మంది లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లోకి రూపాయి 87.7 కోట్లు జమ చేయడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెల 1.6 లక్షల మంది పెన్షన్దారులకు రూపాయి 70 కోట్ల ఇంటి వద్దకే పంపిణీ చేయడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలోని 20,750 రైతు కుటుంబాలకు రూపాయి 11.45 కోట్లు లబ్ధి అందించడం జరిగింది. శ్రీశక్తి ఉచిత ప్రయాణ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల వరకు స్త్రీ ఉచిత ప్రయాణం ద్వారా లబ్ధి పొందుతున్నారు. సగటుగా రోజుకు 2.4 లక్షల మహిళలు ఉచితంగా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ప్రయాణం చేయడం జరుగుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, డిఎస్సి నియామకాలు, అలాగే కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా జిల్లాలోని యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించబడుతున్నాయి. ఏపీఎస్సి జిల్లా ప్రముఖ ఐటీ కంపెనీ భూములు కేటాయింపులు. అనేక ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాయి.
అందుకు గాను ఏపీఐసి ద్వారా 16 ఐటీ కంపెనీలకు భూమిని కేటాయించగా వారు 10,600 కోట్ల పెట్టుబడితో సుమారు 1.1 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. కాగ్నిజెంట్ టెక్నాలజీ సంస్థ రూపాయి 1,600 కోట్ల పెట్టుబడితో 8,000 మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చింది. వారికి కాపలపాడాల భూమి కేటాయించగా గత సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడమైంది. టీసీఎస్ సంస్థ 80 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చింది. వీరికి మిలీనియం టవర్స్ లో 2 లక్షల చదరపు అడుగుల వర్కింగ్ స్పేస్ ని లీజు కింద ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థ 2026 నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా అవుతున్నది. గత డిసెంబర్ 12వ తేదీన గౌరవ హెచ్ఆర్డి ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ మంత్రి వర్యుల చేతుల మీదుగా సాఫ్ట్వేర్ డెవలపర్స్, ఇమాజినవేట్, క్వాక్స్, ఫ్లూయెంట్ గ్రిడ్, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్, స్ట్రీట్ టెక్, తమినా, నాండ్రల్, ఏసియన్ హెల్త్ కేర్ లాంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవ్వ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 77 ఏళ్లలో మన దేశం ఎంతో అభివృద్ధి చెందింది. దేశ భద్రత విషయంలో మన రక్షణ దళాలు చేస్తున్న పోరాటం మరవలేనిదని అన్నారు. వెనుకబడి జిల్లా అయిన విజయనగరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం శుభ పరిణామం. ఎయిర్పోర్టుకు అనుబంధంగా అనేక వ్యాపారాలు చేసుకోవచ్చు. అందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచన చేశారు. అనంతరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో శాశ్వత సభ్యత్వం తీసుకున్న సభ్యులకు గుర్తింపు పత్రాలను అందజేశారు. State government avunandi, central government avunandi, they are putting more efforts on Uttarandhra, particularly Visakhapatnam, Anakapilli, Vijayanagaram and Srikakulam. కానీ మనం ఎంతవరకు ఆ ఫలాలు అందిపుచ్చుకోగలం అన్నదే మనం ఆలోచించాలి. దానికి మనం ఏం చేయాలన్నది ఆలోచించాలి. కారణం ఏంటంటే మనం ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చూస్తున్నాం. ఎవరో వచ్చి డెవలప్ అవుతున్నాడు. అది కాకుండా దానిలోకి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఒకసారి బాగోపల్లి ఎయిర్పోర్ట్ వెళ్ళినప్పుడు అక్కడ ఏ బెనిఫిట్ ఉంటుంది, దానిలో మనం ఏం ఇండస్ట్రీస్ పెట్టచ్చు, లేదు సపోర్టింగ్ సర్వీసెస్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఎక్కడెక్కడ నుంచి వస్తే వాళ్ళకి చాలా నీడ్స్ ఉంటాయి. ఏదైనా ఎడ్యుకేషన్ అవనండి, హాస్పిటాలిటీ అవనండి, తర్వాత ఇండస్ట్రియల్ సపోర్ట్ కానీ. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ అకాడమీ ఒకటి పెడతానన్నారు. మన ఐ థింక్ మాన్సాస్ జిఎంఆర్తో ఒక అకాడమీ ఒకటికి ఎంఓఏ అయింది. అలాగే వేరియస్ ఎంఓఈస్ అవుతున్నాయి. అంటే ఇండియాలో ఇది హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి. చాలా ఫెసిలిటీస్ అయితే వస్తున్నాయి, కానీ దాన్ని మనం ఎంతవరకు క్యాచ్ చేయగలం. దాని వరకు ప్రెసిడెంట్ గారు కొంచెం మోటివేట్ అయ్యి, అంటే ఆయన వాళ్ళతో డిస్కస్ చేసి మనందరికీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ఏమైనా ఏర్పాటు చేయగలిస్తే అవి అందిపుచ్చుకోవాలి. లేదంటే మన పుట్టిన ట్రావెల్, ఎందుకంటే మన రిచ్ డాడీ దగ్గర పుట్టుంటాం ట్రావెల్గా, పూర్ ట్రావెల్ కింద దిగిపోతున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో. కారణం ఏంటంటే ప్రతి ఐటెంలో కూడా కాంపిటీషన్, ఆన్లైన్ కాంపిటీషన్, డొమెస్టిక్ కాంపిటీషన్, మన పక్క పుట్టోడి కాంపిటీషన్. వాటిని తట్టుకొని మనం వ్యాపారం చేయాలంటే మనం మోడర్నైజ్ అవ్వాలి. అవ్వకపోతే మనం వెనకంజే చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కొంతమంది పిల్లలు అందిపుచ్చుకున్నారు, వాళ్ళందరూ సక్సెస్కి వెళ్తున్నారు. మనం కూడా వాటిలో పయనిస్తేనే మనం క్యాచ్ చేస్తాం, లేకపోతే మనం ఇప్పుడు బ్యాక్వర్డ్లోనే ఉండిపోతాం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో గజరాజులు హల్చల్ చేయడంతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఒరిస్సా అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఏనుగులు పంటలను ధ్వంసం చేయడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రోజుకో చోట దిశ మారుస్తూ పంట నష్టం చేస్తున్న అటవీ శాఖ అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏనుగులను తరలించేందుకు ఆపరేషన్ గజ చేపడతామని అటవీ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటన చేసి ఏడాది కావస్తున్నా నేటికి దానిపై దృష్టి సారించకపోవడంతో పంట నష్టంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో సంచరించే ఏనుగులు గుంపు ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో అయిన బొబ్బిలి, సీతానగరం, మక్కువ ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరించడంతో
రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత 2 రోజులుగా బొబ్బిలి మండలం సీతానగరం మండలంలో జగ్గునాయుడుపేట, రాజులపేట గ్రామంలో ఏనుగులు మొక్కజొన్న పంటను పాడు చేయడంతో రైతులు రబ్బోదిబ్బోమంటున్నారు. నిన్న రాత్రి బొబ్బిలి మండలం రాజుపేటలో తిష్టవేసిన ఏనుగులు గుంపు కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని చెల్లాచెదరు చేశాయి. చేతికి అంది వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో అని గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగుల గుంపును తరలించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగే ఊరు వాడ పల్లె ఢిల్లీ నుంచి గల్లీ వరకు మువ్వెన్నెల జెండా రెప్పరెప్పలాడింది. కోట్లాది మంది నోట వందే మాత్రం వినిపించింది. జనవరి 26, 1950 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా, అలాగే భారత జాతీయ కాంగ్రెస్ 1930 సంవత్సరంలో జనవరి 26వ తేదీన లాహోర్ వేదికగా సంపూర్ణ స్వరాజ్ తీర్మానం చేసిన సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన భారతదేశం సార్వభౌమ సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజు జరుపుకుంటామని, ముఖ్యంగా మనకు గణతంత్ర రాజ్యంగా రావడానికి అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ప్రాణ త్యాగాలు స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తాం. రిపబ్లిక్ డేపై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. భారత రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందగా, భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26న దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలనా పద్ధతితో పాటుగా అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. జనవరి 26వ తేదీనే ఎంచుకోవడానికి చారిత్రకమైన కారణం ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ని జనవరి 26వ తేదీన ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు జనవరి 26వ తేదీన చేయాలని నిర్ణయించారు. బ్రిటిష్ వారి పాలన నుండి భారతీయులకు 1947 సంవత్సరంలో ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి విముక్తి లభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. దాదాపు 2 శతాబ్దాల పాటు బ్రిటిష్ పాలనలో ఉన్న భరతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత విముక్తి లభించింది. మన దేశానికి స్వాతంత్రం రావటం కోసం ఎందరో మహానుభావులు, స్వాతంత్ర సమరయోధులు ధన, మాన, ప్రాణ త్యాగాలు చేశారు. అయితే మహాత్మా గాంధీజీ మాత్రం అహింస అనే ఆయుధంతో అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. జాతీయ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా జనవరి 26వ తేదీన భారత్ సరికొత్తగా అవతరించింది. అప్పటి నుంచే ప్రతి ఏటా ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. మన దేశ రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. భారత రాజ్యాంగ రచనకు 64 లక్షల రూపాయలు వ్యయమైంది. భారతదేశం మొట్టమొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజ్పథ్లో కాకుండా ధ్యాన్ చంద్ స్టేడియంలో జరుపుకున్నారు. మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉదయం కాకుండా మధ్యాహ్నం జరుపుకున్నారు. బ్రిటన్, అమెరికా, రష్యా, జర్మనీ, కెనడా, ఐర్లాండ్ ఇలా 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దేశ ప్రజల క్షేమమే రాజ్యాంగం యొక్క లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో మనమందరం చేయి చేయి కలుపుదాం. భోగపురం జనసేన పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిల్మల్లి ఎమ్మెల్యే లోకం నాగమాధవి పాల్గొని ఈ రోజు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదరిక అభ్యున్నతికి, రైతు సంక్షేమం, నిరుద్యోగ యువతికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు సాగుతుందని, అందుకు అనుగుణంగా ఈ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఆమె తెలిపారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేశారు. ఈ జెండా వేడుకల్లోని జనసేన నాయకులు పల్లుజంట్ల జగదీశ్వరరావు, పడాల శ్రీనివాసరావు, సిహెచ్ నెంబర్ బొల్లి త్రినాథ్, లాయర్ సుధాకర్ రావు, పల్లె రాంబాబు తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. డెబ్బై గణతంత్ర దినోత్సవ సందర్భంగా యావత్ ప్రజలకి కూడా భారతదేశంలో
శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీవన్. We are always very proud to be an Indian. మనం గర్వించదగ్గది ఏంటంటే మన హక్కుల్ని పరిరక్షిస్తూ బాధ్యతల్ని గుర్తు చేస్తూ ఎంతో అందంగా రచించిన మన రాజ్యాంగం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ ఎవరైనా మన దేశ పౌరుల మీద ఎటువంటి దాడులు చేసినా కూడా వాటికి తీటైన సమాధానం చెప్తూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన సుమారు 14 సంవత్సరాల నుంచి కూడా భారతదేశం ఎంతో గర్వంగా తలెత్తుకునే విధంగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. 2024 ఇంకా అరుదైన సంవత్సరం. ఎందుకంటే ఆ సంవత్సరంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలోని ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్థాపించబడి అటు నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈరోజు ముందుకు అడుగులేయడం చాలా సంతోషంగా ఉన్నది. గత వైసీపీ పాలనలో భయాందోళనకు గురైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. మంచి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని పరుగులెత్తించే విధంగా ఈరోజు నాయకత్వం మనకి స్పష్టంగా కనిపిస్తున్నదని ప్రజలందరూ కూడా గర్వపడుతున్నారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల అమలుపై వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు ప్రగతికి ప్రతిరూపాలుగా నిలిచాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్వి మాధవరెడ్డి, జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ ఎం వెంకటేశ్వర మనీషారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, సబ్ కలెక్టర్లు ఆర్ వైశాలి, పవన్, స్వప్నిల్, జగన్నాథ్ తదితర అధికార యంత్రాంగం సమక్షంలో 15 ప్రభుత్వ శాఖలు 12 శకటాలు ప్రదర్శించాయి. ఇందులో పోలీస్, వ్యవసాయ, పశుసంవర్ధక, ఆరోగ్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, పాఠశాల విద్య, డిఆర్డీఏ, వెలుగు, అటవీ, ఆర్టీసీ, అగ్నిమాపక, పలు ఇంజనీరింగ్ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు ప్రదర్శనలోని పాల్గొన్నాయి. ఆయా శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. వీటిలో పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసిన శకటం ప్రథమ స్థానం దక్కించుకోగా ఐసీడీఎస్ ప్రదర్శించిన శకటానికి ద్వితీయ స్థానం, పార్తీపురం ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ శకటంకి తృతీయ స్థానంలో నిలిచింది. కాగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు ఎంపికైన శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. అందరికీ నమస్కారం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన పర్వదినం. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించింది. జాతీయ నాయకుల సమున్నత భావాలతో కల్పించిన అవకాశాలను ప్రతి ఒక్కరూ పోవాలి. ఆశయాలు ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడవుతాడు అనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోధనలను ఒకసారి గుర్తు చేసుకుంటూ జాతీయ నాయకుల ఆశయ సాధనకు మనమందరం కృషి చేద్దాం. మన ప్రభుత్వాలు గత 77 కాలుగా సంక్షేమ అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో పనిచేస్తూ సమున్నత సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుటకు కృషి చేస్తున్నది. అందులో భాగంగా జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో పురోభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నది. రాబోయేటువంటి సంవత్సరం 15% కనీస ప్రగతి సాధించే విధంగా ప్రణాళికలు చేపట్టి అభివృద్ధి కార్యక్రమాల్ని చేస్తూ ఉన్నది. భోగపురం మండల పరిషత్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఈరోజు ఎంపీడీఓ డి స్వరూపరాణి జాతీయ జెండా ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎంపీపీ ఉప్పాడ అనుషారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ అనుషారెడ్డి మాట్లాడుతూ విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నందున వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాఠశాల విద్యార్థులను నృత్య ప్రదర్శనలు చేయడం చూపర్లు ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం పిల్లలకు నోట్ పుస్తకాలు, మిఠాయిలు అధికారులు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ ఐఎన్ఎస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్న నేవీ, పోలీస్, ఎన్సీసీ దళాల మార్చ్ పాస్ట్. విజయనగరం పోలీస్ బ్యారెక్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. జిల్లాను ప్రగతి పదంలో నడిపించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు. ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.